నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. సిద్దిపేటల ఎవ్వరిని పోయి అడిగినా సింహానికి ఎదురు లేదు, సిద్దిపేటల హరీష్ రావు సార్కు తిరుగులేదనే చెప్తుంటారు. మరి గీతీళ్ళ జనాలను పట్టింపు చేస్తే జనాలు దేవునోల ఎందుకు గొలుసుకోరు చెప్పుండ్రి. 10వ తరగతి పిల్లగాండ్లు మంచిగా చదివి పాస్ కావాలనని సారు మేనమామ లెక్కనే ఎట్లా అరుచుకుంటుండో చూడుండ్రి. హరీష్ సారు నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ కోసం ఎట్లా దండలాడతాడో చూడుండ్రి. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న 10వ తరగతి పిల్లగాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏం సంగతి యాదగిరి అంత మంచేనా, నేను రాసిన ఉత్తరం అందిందా, కొడుకు ఎట్లా చదువుతుండు, 10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి, పనులు చెప్పి అటు ఇటు తిప్పకుండ్రి, మంచిగా చదివిస్తుండ్రా లేదా అని మంచిగా అరుచుకోబట్టిండి. ఇట్లా బాగున్నావు యాదగిరి? నందకిషోర్ ఎట్లా చదువుతుండే? పొద్దుగా లేపుతుండ్రా 5 గంటలకు? ఆ టీవీ బంద్ చేసినావా లేదా? మంచి పని చేసినావు. ఇక బ్యాలెన్స్ వేయకు, పరీక్షలు అయిపోయేదాకా పరీక్షలు అయినాకనే బ్యాలెన్స్. ఇక జర్రా ఈ 3 నెలలు పిల్లగాని మంచిగా చూసుకో, జర బాగా చదివి ఏం పని చెప్పకు జరా. ఇక భాష కూడా అంటే దూరం ఉంటది కదా, కానీ మంచి స్కూల్ అది, నంగనూరు స్కూల్ మంచి స్కూల్, పోయిరండి 2-3 నెలలు జర్రా మంచిగా చదివిపిస్తే తొవ్వల పడతారు పిల్లగాని. మంచిదే, నమస్కారం. ఇక లావణ్య అనేట ఆమెకు ఫోన్ చేసి, లావణ్య నేను హరీష్ రావు మాట్లాడుతున్నా, బాగున్నావా? బాగున్నామా. ఎట్లా చదువుతున్నాడు కొడుకు? మరి 10వ తరగతి కదా, ఈసారి ఇంపార్టెంట్. ఈ 3 నెలలు జర టీవీలు బంద్ చేయండి, ఇంట్లో టీవీ బంద్ చేయండి, జర ఫోన్లలో ముచ్చట్లు బంద్ చేయండి, జర పిల్లలు పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలి. లావణ్య లేపుతున్నావు 5కి? జర చలికాలము లేవబుద్ధి కాదు, కానీ పిల్లల్ని లేపాలి, తప్పదు. ఎక్కువ 3 నెలలు కష్టపడితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటది. సాయంత్రం క్లాసులు చెప్తుండ్రా స్కూల్లో, స్పెషల్ క్లాసులు? అదే 4 నుంచి 6, 7 దాకా చెప్పమంటున్నా. టిఫిన్ పెట్టమన్నా, నేనే టిఫిన్ పెట్టిస్తున్నా, చెప్పమన్నా. అట్లే కొన్ని డిజిటల్ కాంటెంట్ బుక్స్ కూడా కొని పంపుతా, బాగా చదువుకోమని. మంచిదమ్మా, మంచిదమ్మా, నమస్తే. ఏం అనూష బిడ్డ ఎట్లా చదువుతుంది అనుకుంటా అందరిని పేరు పేరున ఫోన్లు చేసి పలకరిచ్చిండు. గీత బిడ్డ మంచి చదువుతుంది అనూష? హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే, నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన, విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి. లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాల. టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే జర. ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి, స్విచ్ బంద్ చేయి. జర ఫోన్లలో కూడా ముచ్చట్లు ఎక్కువ పెట్టకు. గట్టిగా మీరు ఫోన్లలో ముచ్చట్లు పెడుతుంటే పిల్లల మనసు సగం ఇటు కొడుతుంది, సగం అటు కొడుతుంది. ఫోన్లు కూడా మెల్లగా మాట్లాడుకుంది, ఎక్కువ తక్కువ సేపు మాట్లాడుకుంది. జర స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా, పెడుతున్నారా? సాయంత్రం 2-3 గంటలు ఎక్కువ చదివిమన్నా స్కూల్లో. టిఫిన్ పెట్టిస్తున్నా నేనే. కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు, మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. చేస్తామ్మా, అందుకే కదా నా తనలాటనే కదా నా పిల్లలు కదా. సంతోషం, సంతోషం. నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివించరా. మంచిదమ్మా, నమస్కారం. కాలర కూర్చొని అందరికి ఇట్లా ఫోన్ చేసి బాగోగులరుచుకుండు సారు. ఫోన్లే గాక హరీష్ సారు అందరు పిల్లగాళ్ళకు ఉత్తరాలు కూడా రాసి పంపిండు. అందరు మంచిగా చదివి పేరుకు రావాలని చెప్పిండు. ఇట్లా ఎవ్వలైనా ఎమ్మెల్యేలు చేస్తారా చెప్పుండ్రి. హరీష్ సారు అందరికంటే భిన్నంగా చేస్తాడు కాబట్టి పబ్లిక్లా అంత పతారా ఉన్నదని అంటుండ్రు సిద్దిపేట జనాలు.